విద్యలో నాడు నేడు కార్యక్రమాన్ని పెట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాలయాలన్నిటినీ కూడా బాగు చేసే కార్యక్రమం చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాఠశాలలన్నీ కూడా శిథిలావస్థకు వెళ్లిపోయాయి. ప్రైవేటు కాలేజీలు దోచుకునేటటువంటి పరిస్థితికి వచ్చారు. ప్రైవేటు పాఠశాల బాగు చేసి ప్రతి పేదవాడు చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి పేదవాడికి అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన పద్ధతుల్లో తీర్చిదిద్దినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు విద్యకు సంబంధించి ప్రతివాడు చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి వారు విద్యను అభ్యసిస్తేనే వారు పెద్దవారైన తర్వాత సంపాదన చేసుకోగలుగుతారు, సమాజం బాగుపడుతుందని భావించి అనేకమైన పథకాలు, ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, తల్లులు పిల్లల్ని బడికి పంపించాలనే ఉద్దేశంతో అమ్మఒడి తీసుకొచ్చారు. దాన్ని కాపీ కొట్టాడు చంద్రబాబు నాయుడు గారు. కాపీ కొట్టి తల్లికి వందనం అన్నాడు. అమ్మఒడి బాయే తల్లికి వందనం జీవో ఇచ్చారు. MS-29 జీవో నెంబర్ MS-29 అమలు లేదు. అదేమంటే మీనమేషాలు లెక్కేస్తున్నారు. ఎప్పుడు దాన్ని మళ్ళా ప్రారంభిస్తారో తెలియనటువంటి ఒక క్రియేట్ చేశారు.